అయినా నీకు బుద్ధి లేదా? పీకల మీదకి వచ్చాక పెళ్ళేలా ఆపుతాం? నాన్నకేం చెప్పాలి, ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? అసలే నాన్నగారు హార్ట్ చాలా వీక్. హలో, ఫోన్. హలో సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీ పరువు పోకుండా మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి ఆపే బాధ్యత నాది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అచ్చి బాబాయ్, ఇప్పుడు పెళ్లి ఆపుతుంటే మాటలేంటనే. పైగా పెళ్లి కూడా ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట. ఆ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు. తేడా వస్తే సాగు కూడా శివులు మూహేస్తారు. నువ్వు ఎవరిని పిలుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ శాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి, డబ్బు కుక్కను కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 ఈ పెళ్లి జరగదు. నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్, కరెక్ట్ గా దొరికావు. 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. పట్టు ఇదానిం సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల్ గడేలే కదా ఎంతవరకు వచ్చింది? మళ్ళీ అన్నంతో ఏంటి? ముందు రేవైతే దాటిని అన్న, తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి, ఒకసారి రానా? గురూజీ, ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిషయా సహా అమితత్. బావగారు పప్పాయి జ్యూస్ నాకోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం! ఎవరంటే మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ? తొందరగా చెప్పండి, క్లీన్ బౌల్ చేస్తా. వికెట్ ఏం తీయకలేదు. ఎవరో ఒకరు రిటైర్డ్ హెడ్ అయితే చాలు ఇద్దరు. భాగ్యం, హడావిడి తగ్గిపోయింది, పెళ్ళి అయిపోయిందంటావా? అవునే, ఈ హడావిడి చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడొచ్చేసింది. ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ ఎందుగా ఆపేవు? ఒక్క నిమిషం బాగా. బామ్మగారు, మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయనా. ఇంకా 100 దాటలేదు, 99. ఆగమని చెప్పిన కదా. బామ్మగారు, మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయింది. ఓ మై గాడ్, సచిన్ ఉంటది. ఎవరో ఒకరికి సీరా రంకు మొక్కడా. 99. ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. చీమ కుట్టినట్టుందే భాగ్యం. విషం దత్తం దతావి నా దవంగత. అంత పని ఏం జరిగింది? పెళ్ళి ఆగిపోయింది. పెళ్ళి అయిపోయినట్టే. చీమ కుట్టి చచ్చిపోయిందే. బాగా పెద్దవిళ్ళ ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి? పెద్దవాడు చనిపోతేనో. నువ్వు ఆగమ్మా. రే, ఎవర్రా పోల్దండలు తెప్పుతుంది? మళ్ళీ కట్టండి. అదేంటండి, ఇంట్లో పెద్దవాడు పోతే పెళ్ళి తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము ఎక్కడ లేదు. మీరున్నారా జిలాని గారు? మీరున్నారా జార్జ్ గారు? మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివరి లైన్ చదువుకో. పదమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మళ్ళీ దెబ్బేసాడు. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం.